మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఉదయం నిద్ర లేవగానే ఈ 3 పనులు చెయ్యకండి. ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, మహాపాపం తగులుతుంది, రోజంతా లేనిపోని కష్టాలు వస్తాయి, ఏ పని చేసినా కలిసి రాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఉదయం నిద్రలేచిన తర్వాత మనం చేసే కొన్ని పనులు మన రోజంతటిని, మన భవిష్యత్తును కూడా శాసిస్తాయి. అందుకే ఈరోజు వీడియోలో ఉదయం నిద్రలేవగానే పొరపాటును కూడా చేయకూడని ఆ 3 ముఖ్యమైన పనుల గురించి, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు మనం పాటించాల్సిన నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. శాస్త్రాలలో ఒక మాట ఉంది, ప్రారంభం బాగుంటే ముగింపు బాగుంటుంది అని. అంటే మన రోజు ఎలా ప్రారంభమవుతుందో ఆ రోజంతా మనకు జరిగే పనులు కూడా అలాగే ఉంటాయి. మనలో చాలామంది పనులు పూర్తయ్యే దశలో అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా చెడిపోవడం చూస్తుంటాము. దీనికి కారణం మనకు తెలియకుండానే మనం ఉదయం పూట చేసే కొన్ని పొరపాట్లు. జీవితానికి అతిపెద్ద మూలమంత్రం ఏమిటంటే ఉదయం పూట తెలిసి లేదా తెలియక కూడా కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఈ పనులు చేయడం వల్ల ఇంట్లోకి దరిద్రం రావడమే కాకుండా మనల్ని ఎల్లప్పుడూ రక్షించే దేవతలు కూడా మన ఇంటి నుండి వెళ్ళిపోతారని మన ధర్మశాస్త్రాలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. అందుకే ఉదయం పూట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే జీవితాంతం కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు మానసిక అశాంతి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఉదయం శుభప్రదంగా ప్రారంభించే వ్యక్తికి ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అదే ఉదయం సరిగ్గా లేని వ్యక్తికి ప్రతి అడుగులో ఆటంకాలు ఎదురవుతాయి. మన పెద్దలు, పూర్వీకులు కొన్ని నియమాలను పాటించేవారు. అందుకే వారు ఆరోగ్యంగా మరియు ప్రశాంతంగా ఉండేవారు. ఆ రహస్యాలను ఈరోజు మనం విపులంగా చర్చించుకుందాం. అలాగే శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన దాని ప్రకారం ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక ప్రత్యేకమైన వస్తువును తింటే జీవితాంతం డబ్బుకు లోటుండదు. రాత్రికి రాత్రే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపద మరియు వైభవం మీ ఇంటికి ఆకర్షించబడతాయి. నేటి కాలంలో చాలామంది తమ ఇంటి నుంచి దరిద్రం పోవడం లేదని, అప్పుల బాధలు పెరుగుతున్నాయని బాధపడుతుంటారు. దీనికి కారణం వారు పాటించని నియమాలే. మన పనులే మన విజయానికి ఆటంకాలుగా మారుతున్నాయి. ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు చేసే మొదటి తప్పేమిటో తెలుసా? అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోవడం. అవును, నిద్రలేచిన వెంటనే అద్దం చూడటం అత్యంత అశుభకరం. దీనివల్ల ప్రతికూల శక్తి మీపై ప్రభావం చూపుతుంది. తద్వారా ఆ రోజంతా చిరాకుగా, అశాంతిగా ఉంటుంది. అందుకే నిద్రలేవగానే మొదట అద్దం వైపు చూడకండి. దానికి బదులుగా మీ 2 అరచేతులను చూసుకోండి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితో గౌరీ, ప్రభాతే కరదర్శనం అని స్మరిస్తూ అరచేతులను చూడటం వల్ల 3 అమ్మవార్ల దీవెనలు మీకు లభిస్తాయి. 2వ అతిపెద్ద తప్పేమిటంటే నిద్రలేచిన వెంటనే టీ లేదా అల్పాహారం తీసుకోవడం. నేటి ఆధునిక యుగంలో బెడ్ కాఫీ అనేది ఒక అలవాటుగా మారింది. కానీ శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా, పళ్ళు తోముకోకుండా, కనీసం నోరైనా పుక్కిలించకుండా ఏదైనా తినడం లేదా తాగడం నిషిద్ధం. మనకు ఆహారాన్నిచ్చే సూర్య భగవానుడికి కృతజ్ఞతలు చెప్పకుండా, సూర్య నమస్కారం చేయకుండా ఆహారం తీసుకోవడం వల్ల మనపై ఉన్న దైవకృప తగ్గిపోతుంది. అందుకే కనీసం దంతాలను శుభ్రం చేసుకోకుండా దేనిని ముట్టుకోకండి. అలాగే 3వ ముఖ్యమైన విషయం, ఉదయం లేవలానే మీ అదృష్టాన్ని లేదా తలరాతను తిట్టుకోవడం. చాలామంది లేవగానే నా బ్రతుకింతే, నాకెప్పుడూ కష్టాలే అని ప్రతికూలంగా మాట్లాడుతుంటారు. ఉదయం పూట మీ నోటి నుండి దేవుని నామం రావాలి, కానీ ఇలాంటి నిరాశాపూరిత మాటలు కాదు. మీరు ఏది మాట్లాడితే ప్రకృతి మీకు అదే ఇస్తుంది. కాబట్టి ఉదయం లేవగానే భగవంతుడిని ధ్యానించండి. అప్పుడే ఆ రోజంతా విజయవంతంగా సాగుతుంది. మన శాస్త్రాలలో గంగాజలానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. గంగాదేవి సాక్షాత్తు దేవీ దేవతలు స్నానం చేసిన పవిత్ర నది. మీ ఇంట్లో సానుకూలత పెరగాలంటే ఒక చిన్న పరిహారం చేయండి. రాత్రి నిద్రపోయే ముందు ఒక రావి పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా గంగాజలం కలిపి మీ తల దగ్గర ఉంచుకోండి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఆ నీటిని మీ మంచం మీద, ఇల్లంతా చల్లుకుని
మరియు కొద్దిగా త్రాడండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మీకు యుగయుగాల పుణ్యం లభిస్తుందని, పేదవాడు కూడా రాజుగా మారుతాడని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పాడు. అలాగే 5వ విషయం ఏమిటంటే, మీ గదిలో మీరు నిద్రలేవగానే కనిపించే విధంగా శ్రీకృష్ణుడు, హనుమంతుడు లేదా మీ ఇష్టదైవం యొక్క అందమైన చిత్రాన్ని ఉంచుకోండి. ఉదయాన్నే దేవుడిని దర్శించుకోవడం వల్ల మనస్సులో ప్రశాంతత ఏర్పడుతుంది. అంతేకాకుండా మంచం మీద నుండి కిందకు దిగే ముందు భూమాతను తాకి నమస్కరించి క్షమాపణ అడిగి అడుగుపెట్టండి. భూమి మనల్ని మోస్తోంది, ఆమెకు కృతజ్ఞత తెలపడం మన కనీస ధర్మం. దీనివల్ల మీ అదృష్టంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఉదయం పూట ఏ వస్తువులను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు 2 లేదా 4 పచ్చి బియ్యం గింజలను నోట్లో వేసుకోండి. బియ్యం లక్ష్మీ స్వరూపం. ఇది మీకు అపారమైన అనుగ్రహాన్నిస్తుంది. 2వది, మీ పూజా మందిరంలో దేవుడికి సమర్పించిన పూలమాలలోని ఒక రేకును ప్రసాదంగా స్వీకరించి తినండి. సాక్షాత్తు ఆ దేవుడి కృప మీపై ఉంటుంది. మీరు తలపెట్టిన ప్రతి పని దిగ్విజయంగా పూర్తవుతుంది. అలాగే ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు తీపి వస్తువును తిని వెళ్ళడం చాలా మంచిది. దీనివల్ల మీకు విజయానికి మార్గాలు సుగమమవుతాయి. ఇక నుదిటిపై చందనం తిలకం ధరించడం గురించి శ్రీకృష్ణుడు ఎంతో గొప్పగా చెప్పాడు. తిలకం ధరించిన వ్యక్తిపై ఎల్లప్పుడూ భగవంతుని రక్షణ ఉంటుంది మరియు అతనికి అకాల మరణం సంభవించదు. అలాగే ప్రతిరోజు సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సమాజంలో గౌరవం, మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు లభిస్తాయి. సూర్యరశ్మి మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. మరో ముఖ్యమైన అలవాటేమిటంటే, ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు కొద్దిగా పెరుగు మరియు పంచదార తినడం. ఇవి మన పెద్దలు చెప్పిన గొప్ప శుభశకునం. దీనివల్ల పనుల్లో ఆటంకాలు తొలగిపోయి విజయం మీ సొంతమవుతుంది. ఇంట్లో తులసి కోట ఉంటే ప్రతిరోజు స్నానం తర్వాత తులసికి నీరు పోయండి. తులసి ఉన్న ఇల్లు వైకుంఠంతో సమానం. అక్కడ సుఖశాంతులకు కొదవ ఉండదు. అలాగే ప్రతిరోజు ఉదయం మీ పూజా గదిలో దీపం మరియు అగరబత్తీలు వెలిగించడం మర్చిపోకండి. ఆ సుగంధభరితమైన పొగ వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశిస్తాయి, వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఉదయం పూట మీ ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండాలి. కొందరిళ్లల్లో లేవగానే గొడవలు, అరుపులు, కేకలు వినపడుతుంటాయి. భార్యాభర్తల మధ్య లేదా పిల్లలతో గొడవ పడడం వల్ల ఆ ఇంటి నుండి లక్ష్మీదేవి వెంటనే వెళ్ళిపోతుంది. ఎక్కడైతే ప్రేమానురాగాలుంటాయో, ఎక్కడైతే మధురమైన మాటలు వినిపిస్తాయో అక్కడ లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోమాత సేవ చేయడం అత్యంత పుణ్యప్రదం. ప్రతిరోజు ఉదయం గోమాతకు ఒక రోటీని తినిపించే అలవాటు చేసుకోండి. ఆవలో 3,000,000 దేవతలు కొలువై ఉంటారు. గోసేవ చేసేవారికి ఆర్థిక ఇబ్బందులు దరిచేరవు. అలాగే మీ పిల్లల చేత సూర్యుడికి నీరు ఇప్పించడం వల్ల వారి బుద్ధి వికసిస్తుంది, చదువులో రాణిస్తారు. మీపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. ఈ జ్ఞానాన్ని ప్రతి తల్లికి, సోదరికి చేరేలా చేయండి. ఇక భోజనం చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. భోజనం పళ్ళాన్ని ఎప్పుడు నేరుగా నేల మీద పెట్టకూడదు. పీట లేదా టేబుల్ మీద గౌరవంగా ఉంచాలి. పళ్ళాన్ని ఒక చేత్తో పట్టుకోకూడదు, అది అశుభం. భోజనం చేసిన తర్వాత పళ్ళంలోనే చేతులు కడుక్కోవడం అత్యంత దారుణమైన పని. ఇది అన్నపూర్ణాదేవిని అవమానించడమే. అలాగే పళ్ళెంలో ఎంగిలి మెతుకులు అస్సలు వదలకండి. రాత్రిపూట ఎంగిలి పాత్రలను సింకులు అలాగే ఉంచకండి. వాటిని శుభ్రం చేసిన తర్వాతే పడుకోండి. భోజనానికి ముందు దైవ ప్రార్థన చేయండి. దీనివల్ల ఆ ఆహారం ప్రసాదంగా మారుతుంది. భోజనం చేసేటప్పుడు కోపం తెచ్చుకోవద్దు. నిశ్శబ్దంగా లేదా ప్రశాంతంగా తినండి. కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయడం వల్ల ఆత్మీయత పెరుగుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోండి, రాత్రిపూట పెరుగు, అన్నం లేదా సత్తుపిండి తీసుకోవడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. భోజనం ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం చేసి చేయాలి. సాధ్యమైతే వంటిగదిలో కూర్చుని తినండి. దీనివల్ల రాహుదోషాలు శాంతిస్తాయి. బోట్లు వేసుకుని భోజనం చేయడం అస్సలు చేయకండి. ఫ్రెండ్స్, ఇంటి శుభ్రత విషయంలో కూడా వాస్తు నియమాలు చాలా ముఖ్యం. బ్రహ్మముహూర్తంలో లేదా సాయంత్రం వేళల్లో ఇల్లు ఊడ్చకూడదు. చీపురను ఎవ్వరికీ కనిపించని చోట
ముఖ్యంగా మంచం కింద కాకుండా సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. ఇంటి ఈశాన్యం మరియు వాయువ్య దిశలను ఎప్పుడూ ఖాళీగా శుభ్రంగా ఉంచాలి. వాష్రూమ్ ఎప్పుడూ తడిగా ఉంచడం వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది. కాబట్టి ఉపయోగించిన తర్వాత ఆరబెట్టడానికి ప్రయత్నించండి. ఇంటి గోడల మీద లేదా పైకప్పు మీద పగుళ్ళు ఉంటే వాటిని వెంటనే పూడ్చండి. ఎందుకంటే పగుళ్ళు దరిద్రానికి చిహ్నాలు. అలాగే స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి. ఏ ఇంట్లో అయితే స్త్రీ ఏడుస్తుందో ఆ ఇంట్లో అభివృద్ధి ఉండదు. పర్సును లేదా డబ్బును ప్యాంట్ వెనుక జేబులో ఉంచడం మానుకోండి. అది లక్ష్మీదేవిని అవమానించడమే. ఎప్పుడూ అబద్ధాలు చెప్పడం వల్ల ఐశ్వర్యం దూరమవుతుంది. గోళ్ళు మరియు జుట్టును అతిగా పెంచుకోకండి. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. ఇక పూజాగది విషయానికి వస్తే, ఇంట్లో పూజాగది నిర్మించే ముందు వాస్తు నిపుణులను సంప్రదించడం మంచిది. ఒకే దేవుడి విగ్రహాలు లేదా చిత్రపటాలు ఒకటి కంటే ఎక్కువ ఉంచకండి. దేవతా చిత్రాలను నైరుతి మూలలో పెట్టడం వల్ల కోర్టు కేసులు, చికాకులు వస్తాయి. మీ బీరువాలో లేదా లోకర్లో కొన్ని పసుపు కొమ్ములు, గవ్వలు, వెండి నాణాలు ఒక పసుపు వస్త్రంలో కట్టి ఉంచండి. దానివల్ల ధనాకర్షణ పెరుగుతుంది. లాకర్లో మంచి సువాసన వచ్చేలా అత్తరు లేదా చందనం ఉంచండి. దేవుడికి పెట్టిన పూలు ఎండిపోయిన తర్వాత అవి ఇంట్లోనే ఉండటం మంచిది కాదు. అలాగే సాయంత్రం వేళ అంటే సంధ్యా సమయంలో నిద్రపోవడం, తినడం, గొడవ పడడం, డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటివి అస్సలు చేయకూడదు. ఈ సమయంలో ప్రతికూల శక్తులు బలంగా ఉంటాయి కాబట్టి భగవంతుని నామస్మరణ మాత్రమే చెయ్యాలి. మద్యపానం, అనైతిక పనులు చేసేవారి సంపద ఆస్పత్రుల పాలు, జైలు పాలు అవుతుంది. మీరు అపారమైన ధనాన్ని, సుఖశాంతులను కోరుకుంటే హనుమంతుడిని వేడుకోండి. 5 మంగళవారాలు మర్రి ఆకుపై గోధుమ పిండితో చేసిన దీపాన్ని వెలిగించి ఆంజనేయస్వామి ఆలయంలో ఉంచండి. ఆయన అనుగ్రహం ఉంటే మీ గ్రహదశలు మారిపోతాయి. మీ ఇంటి సింహద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు వేసి పసుపు కుంకుమలతో పూజించండి. గడపకు నెయ్యి దీపాలు వెలిగించే వారింట లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుంది. శనివారం నాడు రావి చెట్టుకు నల్ల నువ్వులు, పాలు, గంగాజలం కలిపిన నీటిని సమర్పించి ఆవు నెయ్యి దీపం వెలిగించండి. దీనివల్ల జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం మీ మేలు కోసమే. ఈ నియమాలను మీ జీవితంలో భాగం చేసుకోండి. అప్పుడు మీరే చూస్తారు మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో. మా ఛానల్ ద్వారా మేము మీకు ఇలాంటి జ్ఞానోదయమైన సమాచారాన్ని అందిస్తూనే ఉంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోను చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నెలసరి సమయంలో స్త్రీని తాకితే ఏం జరుగుతుందో తెలుసా? ఈ రహస్యం తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. మహిళలకు దేవతలు శాపం ఇచ్చారు. ఈ శాపం వల్లే మహిళలకు డేట్ వస్తుంది. డేట్ సమయంలో మగవారు మహిళలను తాకితే ఏమవుతుంది? ఆ సమయంలో మహిళలు ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఈ సమయంలో ప్రజలు మహిళలను అంటరాని వారిగా ఎందుకు పరిగణిస్తారు? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ శ్రీకృష్ణుడు చెప్పిన ఒక కథ ద్వారా మీకు చెప్తాను, వినండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు వివరంగా తెలుస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోలోకి వస్తే, ఒకసారి రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ణి, స్వామి, నా మనసులో ఒక ప్రశ్న మెదులుతూ ఉంది. కేవలం మీరు మాత్రమే నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలరు అంది. ఇప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవితో, దేవి, నీ మనసులో ఏ ప్రశ్న అయితే ఉందో ఆ ప్రశ్నలు నిస్సంకోచంగా అడుగు. నీ మనసులో ఉన్న అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్తాను అన్నాడు. అప్పుడు రుక్మిణీదేవి, స్వామి, ఆడవాళ్ళు బాధపడే శాపం ఎందుకు ఉంది? ఆడవాళ్లకు నెలసరి ఎందుకు వస్తుంది? ఆ సమయంలో ఆడవాళ్ళు ఏ పనులు చేయకూడదు, ఏ పనులను చేయటం వల్ల వారికి పాపం తగులుతుంది అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు, దేవి, నువ్వు లోక కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలు అడిగినావు. నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాన్ని నేను సుమతి అనే బ్రాహ్మణుడి కథ ద్వారా చెప్తాను. ఈ అద్భుతమైన కథను పూర్తిగా విన్నవారికి సర్వ పాపాలు తొలగిపోతాయి. దేవి, ఎవరైతే భార్యాభర్తలు ఈ కథను శ్రద్ధగా వింటారో వారికి సౌభాగ్య ప్రాప్తి కలుగుతుందని శ్రీకృష్ణుడు కథ చెప్పటం మొదలుపెట్టాడు. పూర్వం కళింగ రాజ్యంలో ఒక అందమైన నగరం ఉంది.
ఆ నగరంలో సుమతి అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉన్నాడు. సుమతి అన్ని వేదాలను శాస్త్రాలను చదివినవాడు మరియు మంచి గుణవంతుడు, దైవభక్తి కలిగినవాడు. అతని ప్రతిరోజు యజ్ఞాలు, యాగాలు, దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడు. సుమతి భార్య కూడా ఎంతో సుగుణవంతురాలు, పతివ్రత, ధర్మాన్ని పాటించే స్త్రీ. ఒకసారి సుమతి తన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేశాడు. ఆ వ్రతానికి నగరంలో ఉన్న బ్రాహ్మణులను అందరినీ కూడా పిలిచాడు. అలాగే నగరంలో ఉన్న ప్రజలందరినీ కూడా భోజనాలకు పిలిచాడు. సుమతి బ్రాహ్మణులందరికీ కూడా విధిపూర్వకంగా సేవలు చేశాడు. వారిని గౌరవించి అతిథి సత్కారాలు చేశాడు. ఆ బ్రాహ్మణులందరికీ కూడా పంచపక్ష పరమాన్నాలతో తయారు చేసిన భోజనం పెట్టాడు. భోజనాలు పూర్తయిన కొంచెం సేపు తర్వాత ఆ బ్రాహ్మణులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆకలితో ఉన్న పేదవారందరికీ కూడా భోజనాలు పెట్టాడు సుమతి. ఇలా తన వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేసి తర్వాత తన గుమ్మంలోనికి అడుగుపెట్టాడు. ఆ గుమ్మం ముందు ఒక కుక్క, ఎద్దు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఆ కుక్క, ఎద్దు మాట్లాడుకునే మాటలన్నిటినీ కూడా విన్న బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ కుక్క, ఆ ఎద్దు ఎవరో కాదు, అవి గత జన్మలో సుమతి యొక్క తల్లిదండ్రులు. సుమతి తల్లిదండ్రులు పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో కుక్క మరియు ఎద్దులుగా జన్మించారు. ఇదంతా అక్కడి నుంచి గమనిస్తున్న సుమతి, వీళ్ళు ఏ పాపం చేయటం వల్ల ఇలా కుక్క మరియు ఎద్దుగా జన్మించారు? అప్పుడు వీరిని ఉద్ధరించడానికి నేనేం చేయాలి అని ఆలోచిస్తూ రాత్రంతా కూడా నిద్ర కూడా పట్టలేదు. అతను రాత్రంతా ఆలోచించి చివరికి తను ఇలా అనుకున్నాడు, నా ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయాలంటే రేపు నా గురువుగారి దగ్గరకు వెళ్లాల్సిందే అనుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారుగానే సుమతి తన గురువు దగ్గరికి వెళ్ళాడు. సుమతిని చూసిన గురువు, ఏమిటి శిష్య ఇలా వచ్చావు అని అడిగాడు. అప్పుడు సుమతి, గురువుగారు, నేను చాలా బాధలో ఉన్నాను, నన్ను ఈ బాధలో నుంచి మీరే బయటకు పడవేయాలి అని అన్నాడు. అప్పుడు ఆ గురువు, శిష్య, నీకు ఎలాంటి సమస్య ఉన్నా నేను తీర్చే ప్రయత్నం చేస్తాను, నీ సమస్య ఏమిటో నాకు చెప్పు అన్నాడు. అప్పుడు సుమతి, గురువుగారు, నిన్న నేను మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేశాను. అనేక మంది బ్రాహ్మణులను పిలిచి అతిథి సత్కారాలు చేశాను. ఆకలితో ఉన్న వారికి భోజనాలు పెట్టాను. భక్తిపూర్వకంగా భగవంతుడికి పూజలు చేశాను. అప్పుడు మా ఇంటి గుమ్మం దగ్గర ఒక ఎద్దును, ఒక కుక్కను చూశాను. ఆ రెండు మా ఇంటి ద్వారం దగ్గర ఇలా మాట్లాడుకుంటున్నాయి. ఆ కుక్క ఆ ఎద్దుతో, స్వామి, ఈరోజు ఒక సంఘటన జరిగింది. మన కుమారుడు ఇంట్లో బ్రాహ్మణుల కోసం తయారు చేసిన పాలకుండలో ఒక పాము విషాన్ని కక్కింది. ఆ పాలతోనే భోజనం తయారు చేస్తారు. ఆ భోజనాన్ని ఎవరైతే తింటారో వాళ్ళందరూ కూడా చనిపోతారు. అందుకే నేను ఆ కుండలోని పాలను తాగేశాను. ఆ పాలు తాగుతున్న సమయంలో మన కోడలు నన్ను చూసింది. దాంతో ఆమె నన్ను ఒక కర్రతో బాగా కొట్టింది. నాకు శరీరంలోని భాగాలన్నీ కూడా నొప్పిగా ఉన్నాయి. అందువల్ల నేను ఏమీ చేయలేక అక్కడి నుంచి వచ్చి వేశాను అని చెప్పింది. ఆ మాటలు విన్న ఎద్దు చాలా బాధపడింది. అలాగే ఎద్దు తన వృత్తాంతం చెప్పటం మొదలుపెట్టింది. నేను పూర్వజన్మలో ఈ సుమతికి తండ్రిని. సుమతి వచ్చిన వారందరికీ భోజనం పెట్టి పంపించాడు. కానీ కనీసం నాకు గడ్డిని కూడా వేయలేదు. అందువల్ల నేను చాలా దుఃఖంలో ఉన్నానని మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఆ మాటలు నాకు ఎంతో బాధను కలిగిస్తూ ఉన్నాయి. గురువుగారు, నేను ఎప్పుడు ఎటువంటి పాపాలు చేయలేదు. ఎన్నో ధర్మ కార్యాలను చేశాను. నా తల్లిదండ్రులు ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవించాల్సి వచ్చింది? ఆ విషయాలు తెలుసుకోవాలని నేను మీ దగ్గరికి వచ్చాను. దయచేసి మీరు మీ యోగ దృష్టితో లేదా మీ యోగ శక్తితో దీనికి కారణం తెలుసుకుని చెప్పండి. అలాగే నా తల్లిదండ్రులకు ముక్తి పొందాలంటే నేనేం చేయాలో చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ గురువు జ్ఞాన ముద్రలో కూర్చొని యోగ మార్గంతో వారి పాపకర్మలను చూశాడు. కొంత సమయానికి ఆ గురువుగారు యోగ మార్గం నుంచి తేలుకొని, శిష్య, నీ తల్లిదండ్రులు పూర్వజన్మలో ఎంతో పెద్ద పాపాన్ని చేశారు. ఆ పాపాల కారణంగానే ఇటువంటి దుస్థితిని అనుభవించవలసి వస్తుంది అన్నాడు. ఆ మాటలు విన్న సుమతి, గురువుగారు, ఆ పాపమేమిటో నాకు వివరంగా చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ గురువుగారు, శిష్య, ఎద్దు రూపంలో ఉన్న మీ తండ్రి ఏకాదశి వ్రతం చేశాడు. కానీ ఆయన ఆ రోజు భోజనం కూడా చేశాడు. ఆయన ఆ రోజు ఎటువంటి దాన ధర్మాలు చేయలేదు. తన పితృదేవతలకు శ్రాద్ధ కర్మలను కూడా విధిపూర్వకంగా నిర్వహించలేదు. నీ తండ్రి పూర్వజన్మలో బహిష్ట సమయంలో నీ తల్లితో సంభోగించాడు.
ఆ పాపం కారణంగానే ఈ జన్మలో నీ తండ్రికి ఎద్దు జన్మ లభించింది. ఇప్పుడు నీ తల్లి గురించి చెప్తాను విను. నీ తల్లి నెలసరి సమయంలో భోజనాన్ని వండింది. బహిష్ట సమయంలో ఉండగా భగవంతుడికి పూజలు చేసింది. తులసి మాతకు నీటిని పోసింది. ఆ సమయంలో కూడా వంట సామాన్లు తాకింది. ధనాగారాన్ని తాకింది. నెలసరి సమయంలో విడిగా కూర్చోలేదు. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా తాకింది. భగవంతుడికి నైవేద్యాన్ని పెట్టింది. ఆ కారణంగానే ఆమెకు మహాపాపం తగిలింది. నెలసరి సమయంలో మహిళలు 3 రోజులు అపవిత్రంగా ఉంటారు. ఆ సమయంలో మహిళలు పూజలు లాంటి కార్యక్రమాలు చేయకూడదు. మహిళలు ఆ 3 రోజుల పాటు తమ తలను కూడా అంటుకోకూడదు. అలా చేస్తే భర్త యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. మహిళలు అలాంటి సమయంలో ఉండగా మొక్కలను మరియు వృక్షాలను తాకకూడదు. ఆ సమయంలో మహిళలతో ఎటువంటి సంబంధం పెట్టుకోకూడదు. ఒకవేళ సంబంధం పెట్టుకుంటే వారికి బ్రహ్మహత్య చేసిన పాపం అంటుకుంటుంది. ఆ సమయంలో మహిళలు ధరించిన వస్త్రాలను ఎవరైతే తాకుతారో వారికి కూడా పాపం అంటుకుంటుంది. స్త్రీలు 4వ రోజు స్నానం చేసిన తర్వాతే పవిత్రమవుతారు. ఈ కారణం వల్లే మీ తల్లికి కుక్క జన్మ లభించిందని చెప్పాడు. అప్పుడు సుమతి, గురువుగారు, ఈ సమస్యకు నాకు పరిష్కారం చెప్పండి అన్నాడు. నువ్వు ఏదైనా ఒక అమావాస్య నాడు నీ తల్లిదండ్రుల కోసం పిండ ప్రదానం చెయ్యి, దానాలు చెయ్యి, ఆవుకు సేవ చెయ్యి, నీ తల్లిదండ్రులకు ముక్తి కలగాలని ప్రార్థన చెయ్యి. అలాగే భాద్రపద శుక్ల పంచమి నాడు రిషి పంచమి వ్రతాన్ని చెయ్యి. ఆ వ్రతం చాలా మహత్యమైనది. ఈ రిషి పంచమి వ్రతాన్ని చేస్తే అంటు ముట్టు వలన వచ్చే దోషాలన్నీ కూడా పోతాయి. నీ తల్లిదండ్రులకు మంచి జరుగుతుంది అని చెప్తాడు. తన గురువుగారు చెప్పినట్లే చేస్తాడు సుమతి. దాంతో కుక్క ఎద్దు రూపాలలో ఉన్న ఆయన తల్లిదండ్రులు తమ దేహాలను వదిలి పుణ్యలోకాలకు తరలిపోతారు. కాబట్టి దేవి, నీకు ఆడవాళ్ళు నెలసరి సమయంలో ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు నీకు ఏ కారణం వల్ల మహిళలు ఈ బాధను అనుభవిస్తున్నారో కూడా చెప్తాను విను. అష్ట అనే ప్రజాపతికి సర్వ విజ్ఞానపరుడైన విశ్వరూపుడు అనే కొడుకు పుట్టాడు. అతనికి 3 తలలు ఉంటాయి. విశ్వరూపుడు ఒక నోటితో సురాపానము, ఇంకో నోటితో సోమాపానము, 3వ నోటితో అన్నము తినేవాడు. దేవతలు అతనికి గురువు స్థానం కల్పించారు. ఇంద్రుడు అతని వద్ద నారాయణ కవచం ఉపదేశంగా పొందాడు. అయితే విశ్వరూపుడు రాక్షసులకు కూడా యజ్ఞభాగం కల్పిస్తున్నాడని తెలిసి ఇంద్రుడు అతని తలలు ఖండించాడు. గురుస్థానంలో ఉన్న విశ్వరూపుడిని, పైగా నారాయణ కవచం ఉపదేశించిన సర్వశ్రేష్ఠుని చంపి ఇంద్రుడు బ్రహ్మహత్యా దోషము మూటకట్టుకున్నాడు. ఆ హత్యా దోషాన్ని ఒక 7 భరించగలిగాడు. తర్వాత ఇక ఆ దోషాన్ని భరించలేక ఇంద్రుడు ఆ దోషాన్ని 4 భాగాలుగా చేసి భూమికి, నీటికి, చెట్లకు, స్త్రీలకు పంచుతాడు. మొదటిగా ఆ దోషాన్ని తొలగించుకోవడానికి ఇంద్రుడు భూమికి ఒక వరమిస్తాడు. ఎంత గొయ్యి తవ్వినా సరే అది తిరిగి యథారూపం సంతరించుకునేటట్లు వరమిచ్చి ప్రతిగా బ్రహ్మహత్య పాపాన్ని ఒక వంతు భూమికి ఇస్తాడు. తర్వాత నీటికి ఇంకొక భాగం ఇచ్చి ప్రతిగా ఎన్ని కల్మషాలు చేరి అపవిత్రమైనా సరే తిరిగి నీరు పవిత్రంగా మారేలాగా వరమిస్తాడు. చెట్లకు కూడా ఒక వరం ఇస్తాడు. ఎన్నిసార్లు కొట్టివేసినా తిరిగి చిగురించేలాగా వరం ఇస్తాడు. ప్రతిగా ఇంకొక వంతు పాపాన్ని చెట్లకు ఇస్తాడు. ఇక మహిళలకు కామసుఖాలతో పాటు సంతానం కలుగునట్లుగా వరమిచ్చి ఇంకొక వంతు పాపాన్ని స్త్రీలకు పంచి ఇస్తాడు. అలా ఇంద్రుడు ఆ బ్రహ్మహత్య దోషం నుంచి విముక్తి పొందుతాడు. అలా ఇంద్రుడి బ్రహ్మహత్య దోషం చేత కలిగిన పాపాన్ని పంచుకోవటం వలన మహిళలకు నెలసరి దోషం వస్తుంది. ఇంద్రుడు పంచిన బ్రహ్మహత్య పాపం కారణంగానే మహిళలకు బహిష్ట అనేది వస్తుంది, అనగా డేట్ అనేది వస్తుంది. ఎవరైతే పురుషులు ఆ సమయంలో మహిళలను తాకుతారో, అంటే వారితో సంభోగం చేస్తారో వారికి కూడా ఆ బ్రహ్మహత్య పాపం తగులుతుంది. అందుకే నెలసరి సమయంలో భార్యాభర్తలు కలవకూడదని ఈ కథ ద్వారా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.